క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయం ఒక అద్భుతకరమైనటువంటి విషయం. భక్తుడైనటువంటి యోహాను చూస్తున్నటువంటి ఈ పరలోక దర్శనంలో కొన్ని అద్భుతకరమైన విషయాలను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మొదటగా మనం గమనిస్తే, నేను చూడగా అంటున్నాడు. ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని లాంటి స్వరం నాకు వినబడుతుంది. ఆ స్వరము నాతో మాట్లాడుతూ, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచదనని చెప్పగా, వెంటనే ఆత్మవశుడనైతిని. పరలోకమందు సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే పద్మాసు ద్వీపములో పరవశుడైనటువంటి యోహాను మాత్రమే కాదు, కానీ యెషయా కూడా ఆయా కాలంలో ఎంత అద్భుతకరమైన విషయం అంటే, యెషయా 6వ అధ్యాయంలో మొదటి వచనంలో యెషయా అంటాడు, రాజైన ఉజ్జియా వృద్ధి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని అంటాడు. యెహెజ్కేలు మొదటి అధ్యాయంలో 26వ వచనంలో యెహెజ్కేలు రాస్తున్నాడు, సింహాసనం ఒకటి కనబడేను అంటున్నాడు. అలాగే దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనం చూస్తే, ఇంకా సింహాసనములను వేయట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను, ఆయన సింహాసనము అగ్నిజ్వాల వలె మండుచు ఉండెను. భక్తులు ఎవరు చూసినా, ఎవరికి దర్శనం కలిగినా అందులో ఆ సింహాసనము లేదా ఆ సింహాసనం చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప మహిమ, ఇదంతా కూడా ఒకే విధంగా మనం చూడగలుగుతాం. అయితే ఈ అధ్యాయంలో మరి అతి ప్రాముఖ్యమైన విషయం అంటే, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న విషయం ఏంటంటే, మరి ఆయనను చూసినప్పుడు ఏ రీతిలో ప్రభువుని చూశాడో. అంటే భక్తుడు అంటాడు కదా, చూడ్డానికి సూర్యకాంత పద్మరాగం వలె పోలినవాడుగా ఉన్నాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనం చుట్టూ ఆవరించి ఉంది. ఇక్కడ క్రీస్తు యొక్క ఆ పోలికను లేదా ఆ దేవుని యొక్క పోలికను, ఆ మహిమను వివరించడం నా ఉద్దేశం కాదు, కానీ సింహాసనం వేయబడి ఉంది. ఆ సింహాసనంతో పాటుగా మరి కొన్ని సింహాసనాలు అక్కడ కనబడుతున్నాయి. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో 4వ వచనం మీరు చూడండి, సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండేది. సాధారణంగా బైబిల్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు, ప్రత్యేకంగా మరి పాత నిబంధన గ్రంథం కానీ లేదా ఇటువంటి దర్శన భాగాన్ని మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనము అక్షరానుసారంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని విషయాలు మనము అంటే అలంకార రూపంగా పోల్చి చెప్పడం మనం చూడాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా నేను ఒక మాట చెబుతున్నాను, ఇటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు అంటే బైబిలే కొన్ని విషయాల్ని ఒక స్టేట్మెంట్గా ఇవ్వడం మనం చూస్తాం. అందులో ఏ కన్ఫ్యూజన్ ఉండదు. కానీ కొన్ని విషయాలు ఇలాగా గమనిస్తున్నప్పుడు మనం వాటి మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇదే కరెక్ట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చామనుకోండి, దాన్ని మనము ఒకవేళ దుర్బోధ అనొచ్చు లేదా మరి ఏదైనా అనొచ్చు. కానీ అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నప్పుడు, ఒక విషయం పట్ల నీకు ఒక అవగాహన కలిగింది, దాని మీద నీవు అభిప్రాయం, ఇప్పుడు బైబిల్ మీద కామెంటరీస్ ఉన్నాయి, ఎంతోమంది భక్తులు కామెంటరీ ఇచ్చారు. అయితే మళ్ళీ ఎందుకు కొత్తగా దాని మీద ప్రిడిక్షన్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. అది తప్పు కానంత వరకు లేదా వారికి అర్థమైన రీతిలో వాళ్ళ అభిప్రాయం చెప్పడం తప్పేం కాదు. అయితే ఈ 24 పెద్దలు ఎవరు, ఈ పెద్దలు ఏం చేస్తున్నారో మనము లేఖనాల్లోంచి చూద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ సింహాసనం ఎదుట ఈ పెద్దలు సాగిలపడిది, వారి చేతుల్లో మరి ధూపం వేసేటువంటి ధూపార్తులు ఉన్నాయి. అవి పరిశుద్ధుల ప్రార్థనలకు సాదృశ్యంగా ఉన్నాయి.
అంటే వీరు పరిశుద్ధులకు తర్వాత యాజకులకు ఒక రిప్రజెంటేటివ్గా మనకు కనబడుతున్నారు. ఎందుకంటే మనల్ని ప్రతి వ్యక్తిని కూడా క్రీస్తు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన గుణగణములను ప్రచురం చేసే రాజులైన యాజకులుగా ఆయన పిలిచాడు కదా. కనుక అటు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులకైనా లేదా యాజకులకైనా, ఇటు ఆత్మ సంబంధమైనటువంటి బలులర్పించే కొత్త నిబంధన యాజకులకైనా సాదృశ్యంగా ఉండవచ్చు. అయితే ఈ 24 పెద్దలు కనబడిన ప్రతిసారి కూడా 11వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చూడగలుగుతాం. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాగిలపడి దేవునికి నమస్కారము చేసి, అలాగే 19వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమెన్ ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారం చేసేది. ఒక కనెక్షన్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఎప్పుడెప్పుడైతే ఈ 4 జీవులు కనబడుతున్నాయో వారి పక్కనే పెద్దలు కనపడుతున్నారు, జీవులు కనపడుతున్నారు. అంటే వీరందరూ కలిసి దేవుణ్ణి సాగిలపడుతూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తున్నారు. అయితే కేవలం దేవుని స్తుతించేందుకు, దేవుని ఆరాధించేందుకు మాత్రమే వీళ్ళు కలగచేయబడ్డారు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక విషయాన్ని నేను ఇక్కడ గమనించాను. 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి, కలిపి రాయబడి ఉంటాయి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజల్లోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఇది ఒక సభ, పెద్దల సభ. చూడండి, సంఖ్యాకాండములో 11వ అధ్యాయము 16వ వచనంలో ఒక 70 ఎల్డర్స్ మనకు కనపడతారు. అపోస్తుల కార్యములు 14:23లో సంఘములో పెద్దల్ని నియమించమని అపోస్తులు తీర్మానం చేస్తారు. అంటే ఆయా సందర్భాల్లో పెద్దలని, అంటే ఒక ప్రాముఖ్యమైన విషయాల మీద ఒక తీర్మానం చేయాల్సి వచ్చినప్పుడు ఈ పెద్దల యొక్క సభ అవసరమయ్యేది. యెరూషలేములో కూడా ఒక కౌన్సిల్ ఉండేది, మనకు తెలుసు అపోస్తుల దినాల్లో కూడా. అంటే కొత్తగా రక్షణ పొందిన వారు పాటించవలసిన నియమ నిబంధనల విషయము వారి పెద్దల దగ్గరికి వెళ్ళి ఆలోచన చేసేవారుగా మనం చూస్తాం లేఖనాల్లో. అయితే ఇక్కడ కూడా 24 పెద్దలు కేవలం స్తుతించి ఆరాధించేవారు మాత్రమే కాదు, కానీ వారు ప్రభువుతో మాట్లాడుతూ ఒక కౌన్సిల్ లాగా పనిచేస్తున్నారు. ఇది చాలా అద్భుతకరమైన విషయం. మీరు 11వ అధ్యాయంలో కూడా మీరు గమనించండి, 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం, జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయువారిని నశింపచేయుటకు సమయము వచ్చి ఉన్నదని చెప్పిరి. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడా సర్వాధికారి అని స్తుతిస్తూ మహిమపరుస్తూనే కొన్ని సలహాలు, అంటే ప్రభువుతో చేయవలసిన విషయాలు వాళ్ళు చర్చిస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ గమనించగలుగుతాం. అంటే ప్రభువుకు వాళ్ళ ఆలోచన చెబుతున్నారని నా ఉద్దేశం కాదు, ఇంత గొప్ప ఆధిక్యతలో ప్రభు వారిని పెట్టాడు. అయితే ఇదివరకే ప్రకటన గ్రంథం మీద ఈ 24 పెద్దలు ఎవరని ఎంతో గొప్ప భక్తులు చాలా వివరణలు ఇచ్చారు. అందులో ప్రాముఖ్యంగా 2-3 విషయాలు ఉన్నాయి, నేను మీతో చెబుతాను. కొంతమంది ఏమో ఖచ్చితంగా వీరు దేవదూతలే అని చెబుతూ ఉన్నారు, మరికొందరేమో వీరు అపోస్తులు ప్రవక్తలు అని చెబుతున్నారు, మరికొందరేమో లేదు 12 ఇజ్రాయిల్ గోత్రకర్తలు, మరి 12 అపోస్తులు అని చెబుతున్నారు. ఇక్కడ ఒక అంశాన్ని ధ్యానించినప్పుడు మరొకరు అంశం మీద ఇంకొక వర్తమానం చెబుతూ పలాని వ్యక్తి చెప్పిన వ్యాఖ్యానము అది తప్పు, నేను దాన్ని ఖండిస్తున్నాను అని మాట్లాడుతూ ప్రసంగం చేస్తున్నారు. నేను గతంలోనే ఇందాకనే చెప్పాను, ఒక అంశము అభిప్రాయంగా చెప్పబడినప్పుడు అది అబద్ధపు బోధ అని మనము వెంటనే త్వరపడి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ విషయం అంత సీరియస్గా మనం తీసుకోకూడదంటే ఒక మాట చెబుతాను, వీళ్ళు అపోస్తులైనా ప్రవక్తలైనా లేదా ఇజ్రాయిల్ గోత్రకర్తలైనా లేదా దేవదూతలపైన నియమించబడినటువంటి ఒకవేళ మహాదూతలైనా మనకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. అంటే మనం తప్పుగా లేదా వేరుగా వారిని ఊహించుకోవడం ద్వారా మనకు ఏ నష్టము లేదు, ఏ లాభము లేదు. అంటే మన రక్షణకు కానీ మన ఆత్మీయతకు కానీ మన ఆత్మీయ వృద్ధికి కానీ ఏ సంబంధం లేని విషయంలో మనము ఇదే ఖచ్చితమైంది అని చెప్పి లేదా ఇతరులను తృణీకరించాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే పౌలు చాలా స్పష్టంగా కొరింథీ మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 9వ వచనంలో ఏమన్నారు ఆయన? చూడండి, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అంటున్నాడు. ఇంకా బాగా గమనిస్తే 12వ వచనం చూడండి. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం అభిప్రాయాలు ఏమైనా చెప్పొచ్చు, ఎందుకంటే మనం చూస్తున్నది అంతా కూడా అద్దములో చూసినట్టుగా చూస్తున్నాం. కానీ ఒక దినం వస్తుంది ముఖాముఖిగా చూస్తాం. నేనేం నమ్ముతున్నాను, నా అభిప్రాయం ఏంటంటే, ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడవచ్చు, కానీ మన మానవ జ్ఞానంతో ఎంతగా మనం ఎక్స్పెక్ట్ చేసినా, ఎంతగా ఆలోచించి మాట్లాడినా, మనం చూడబోయేది అది దీనికంటే చాలా అద్భుతకరమైంది, చాలా బెటర్ అని నేను చెబుతున్నాను. అయితే అదే సమయంలో ఇతరుల వ్యాఖ్యానం మీద కూడా మనం వెంటనే ఆ తప్పుడు బోధలు రియాక్ట్ కాకుండా కాస్త నెమ్మదిగా ఉండేందుకు కూడా మనకు ఒక లేఖనం అవసరం. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అంటున్నాడు, ఒకడు తనకేమైనా తెలుసుకునని అనుకుంటే తాను తెలుసుకున్నట్లుగా ఇంకను ఏమి తెలుసుకున్నవాడు కాదు. నాకు అంతా తెలుసని ఎవడైనా అనుకుంటే వాడికి ఏమి తెలియదు, వాడు ఇంకా నేర్చుకోవాలంటున్నాడు పౌలు. అయితే ఈ పెద్దలు ఎవరై ఉంటారని నా అభిప్రాయాన్ని కూడా నేను వెళ్ళబుచ్చాలి కదా. అయితే మీరు గమనించండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 12వ వచనం 14వ వచనం నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 12వ వచనంలో, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేది. ఇజ్రాయేళ్ల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. అలాగే 14వ వచనంలో, ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచు ఉన్నవి. ఇక్కడ మనకు 12 ఆ ఇజ్రాయేళ్ల గోత్రకర్తలు పెద్దలు కనబడుతున్నారు. అలాగే 12 అపోస్తులు మనకు కనబడుతున్నారు. అలాగని ఈ 24 పెద్దలే అని నేను స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. నా అభిప్రాయంలో నేను మరొక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. అదేంటంటే, ఎఫెసీతో మరి పౌలు మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో 20వ వచనంలో పౌలుకు మంచి మాట అంటాడు. ఎఫెసీ 2:20లో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఒకవైపున నూతన యెరూషలేములో మనం చూస్తున్నటువంటి ఆ పునాది లేదా ఆ గుమ్మములు, వాటి పేర్లు ఇజ్రాయేల్ గోత్రకర్తలు కనపడుతున్నారు, 12 అపోస్తులు కనపడుతున్నారు. అయితే క్రీస్తు యేసే మూలరాయిగా ఉన్నాడని అటు యెషయా కూడా ప్రవచించాడు. 8వ అధ్యాయం 16వ వచనంలో, మూలరాయిగా క్రీస్తును సియోనులో మూలరాయిగా క్రీస్తును ఆయన ఏర్పరిచాడు. మూలరాయి క్రీస్తు అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారని పౌలు ఎఫెసీయులతో అన్నాడు. ఇప్పుడు భక్తులు చూస్తున్నటువంటి దర్శనంలో కేంద్రం క్రీస్తే. అయితే ఆ క్రీస్తు చుట్టూలో ఉన్నటువంటి 24 కనుక ఒకవైపున మనం అనుకున్నట్టుగా గోత్రకర్తలు అపోస్తులు అయి ఉండాలి, లేదా కొత్త నిబంధన సంఘానికి పునాదిగా ఎవరైతే ఉన్నారో నూతన యెరూషలేము కూడా పునాది వారే గనక పునాదిగా క్రీస్తు అలాగా వారిని తన దగ్గర ఉంచినట్లయితే వారు ప్రవక్తలు అపోస్తులు అయి ఉండారు, కానీ దేవదూతులు అయ్యే అవకాశం పెద్దగా లేదు. ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఒకవేళ వాళ్ళు ఎవరైనా మనకు పర్వాలేదు, కానీ వారి ద్వారా మనం నేర్చుకునే అంశం ఒకటి, ఈ మాట నేను ముగిస్తాను. వాళ్ళు మనకు కనబడుతున్నప్పుడు ఏం చేస్తున్నారంటే, సింహాసనము నుండి వారు లేచి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములు ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఏదైతే మన జీవితంలో కిరీటంగా ఉందో, లేదా ఆ గొప్పగా కిరీటం అనేది దేన్నంటారు, మనము గణపరచబడే ఆ కారణం ఏదైనా, అది చదువు కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, పరిచర్య కావచ్చు, తలాంతులు కావచ్చు, ఏదైనా పర్వాలేదు. మన జీవితంలో కిరీటముగా ఉన్న ప్రతిదీ తీసి ఆయన పాదం దగ్గర పెట్టి మనల్ని మనం తగ్గించుకొని ఈ పెద్దల వలె మనము ఆయనను స్తుతించడం, ఆరాధించడం మంచిది. మన జీవితాల్లో కిరీటాలుగా ఉన్న ప్రతిదీ యేసు పాదం దగ్గరికి వచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా జీవంగల దేవ యేసుక్రీస్తు ప్రభువా, నిన్ను స్తుతిస్తూ నిన్ను మహిమపరుస్తున్నాం. సర్వాధికారివి ప్రభువా, యుగయుగములు ఏలుచున్న వాడవు, మహిమా ఘనత ప్రభావములు నీకే చెందునుగాక అని 4 జీవులు పెద్దలు ఆరాధిస్తుండగా దివారాత్రములు పరిశుద్ధుడు 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 అనుచు మేము కూడా ఆ పరలోక సైన్య సమూహంతో చేరి మా జీవితకాలము నీ ప్రత్యక్షతలో నీ ఎదుట నిలబడి వరకు ఇలాగ స్తుతిస్తూ ముందుకు సాగునట్లుగా కృపాభాగ్యం మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్న పరలోకపు తండ్రి. ఆమెన్.
ఆమెన్.